వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా బాగున్నాను. పండుగ పనులు ఎక్కడి దాకా వచ్చినాయి? పండుగ పనులు. పండుగ అనగానే మన అందరం బిజీ అయిపోతాం. మన ఊళ్ళకి వెళ్ళడానికి మన బిజీలో మనం ఉంటూ ఉంటాము. అలాగే నేను కూడా మా ఇంటికి వచ్చేసాను, మా ఊరికి వచ్చాను. పండగకి కావలసిన బట్టలు మేమందరం తీసుకున్నాము. మీ అందరి గురించి స్పెషల్గా ఈ వీడియో నేను చెయ్యాలని అనుకుంటున్నాను, చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అని నేను ఎంతగానో అనుకుంటున్నాను. ఇదిగోండి, మన ఆడవాళ్ళకి మనం ఎన్ని డ్రెస్సులు వేసుకున్నా, ఏది వేసుకున్నా, ఏది చేసుకున్నా మనకి ఇదిగోండి మనకి ఫస్ట్ ఎన్ని కొనుక్కున్నా, ఏం చేసుకున్నా, మనం కట్టినా మనం కట్టకపోయినా, ఆడపిల్లలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు చిన్న పిల్లలు కూడా అనుకుంటూ ఉంటారు, నేను ఎప్పుడు చీర కట్టుకుని సింగారించుకోవాలి అని. అదిగోండి, మన గురించి ఈ కంచి పట్టు శారీస్ అండి. పట్టు శారీస్, ప్యూర్ పట్టు శారీస్, కంచి పట్టు శారీస్. ఇవి మేము తీసుకున్నాము. అసలు ఎంత పడుతుంది ఏంటి అని మీ అందరికీ నేను చెప్తాను. ఎందుకంటే ఒక ఐడియా ఉంటుంది కదా. పండక్కి మేమైతే ఇవి తీసుకున్నాము. రేట్ అయితే ఇంత పడింది. చాలా బాగున్నాయి. కలర్ కూడా డిఫరెంట్ కలర్స్తో చాలా బాగున్నాయి. అవి నేను మీ అందరికీ షేర్ చేయాలి, చూపించాలి. రేటుతో సహా మీకు నేను చూపించాలనుకుంటున్నాను. ఇంకా మన వీడియోలకి వెళ్ళిపోదామా? ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా. ఇదిగోండి, మనకి బార్డర్ వచ్చి ఈ విధంగా పింక్ కలర్లో ఇలాగా పెద్ద అంచు మనకి కంచిపట్టు శారీలో అంచు ఈ విధంగా వచ్చిందండి. మనకి కింద వచ్చే అంచు మాత్రం ఈ విధంగా ఇలాగా చూడండి, ఎంత బాగున్నదో. మిలమిలా మెరిసిపోతూ ఉన్నది. ఎందుకంటే దీని కాస్ట్ కూడా ఎంతో ఏంటో నేను చెప్పేస్తాను. రేటు ఈ విధంగా మనకి కింద అయితే ఈ అంచు ఈ విధంగా ఈ కలర్లో ఇచ్చారు. చూడండి, మనకి మనం పైన కట్టుకునేటప్పుడు మనకి అంచు ఈ విధంగా చక్కగా ఈ విధంగా ఇచ్చారు. ఈ విధంగా మనకి శారీ మొత్తం ఇటువంటి డిజైన్తో ఇలాగా చక్కగా ఎంతో బాగున్నది. చూస్తున్నారు కదా, మనకి ఇంత చక్కగా డిజైన్తో ఇలాంటి శారీ చక్కగా వచ్చేసేసింది. ఇది వంకాయ కలర్ అండి. ఈ కలరు మనకి చాలా తక్కువగా దొరుకుతుందంట. మేము అన్ని కలర్స్ మన దగ్గర ఉన్నాయి అని మాకు ఈ కలర్ కావాలని మేము స్పెషల్గా ఈ కలర్ని అసలు చూసాము. మాకు ఎన్నో షాపులు కూడా మేము వెతికాం అన్నమాట. వెతికినా సరే మాకు ఇది దొరకకపోతే ఇలాంటి కలరే కావాలి అని మేము తిరిగాం అన్నమాట. మనకి ఈ విధంగా వచ్చి బ్లౌజ్ అయితే మనకి ఈ కలర్లో మనకు అంచు ఉంది కదండి, అదే కలర్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చేసింది. ఈ విధంగా మనకి బ్లౌజ్ వచ్చింది. దీని రేటు నేను ఏంటో నేను మీకు వివరంగా చెప్తాను. చూస్తున్నారు కదా, రేట్ అయితే ఇదిగో శారీ అయితే ఈ విధంగా ఇలాగా చక్కగా పట్టు బార్డర్తో ఇంకా మంచి డిజైన్తో ఈ విధంగా మనకి ఇచ్చేసారు. నేను రేటు మీకు రివీల్ చేసేస్తాను. ఇదిగోండి, ఈ విధంగా రేట్ చూస్తున్నారు కదా మీరు. మీకు తిరిగేసి కనిపిస్తుంది, కానీ రేట్ చూడండి. మీకు ఇది 11,000లో పడింది. మనకి రేంజ్ పెరుగుతున్న కొద్దే మనకి ఇలాంటి కలర్స్లో దొరుకుతాయి అని చెప్పారు. మేము కూడా కొంచెం 6,000, 8,000లో కూడా ట్రై చేస్తే మాకు అది దొరకలేదు, అంత కనిపించలేదు, అంత నచ్చలేదు కూడా. మనకి శారీ వచ్చి మొత్తం ఇదే విధంగా చక్కగా ఇచ్చారు. చూడండి, మనకు శారీ మొత్తం ఇదే డిజైన్తో ఈ విధంగా చాలా బాగున్నది. ఇదిగోండి, ఇలాగా ఈ విధంగా అంత రేట్ పెట్టి శారీ అవసరమా అని అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఇది మనం కొనుక్కుని మెయింటైన్ చేసుకుని అలా ఉంచుకున్నాం అనుకోండి, మన తర్వాత వాళ్ళకి కూడా చక్కగా మనకి పనికొస్తుంది, పాడవదు. పట్టు శారీస్ పూజలకి ఇలా వీటికి చక్కగా పనికొస్తుంది. బాగున్నది కదా నిజంగా. ఇది వరమహాలక్ష్మి దాంట్లో మేము తీసుకున్నాము. మనకి చాలా బాగుంది, వర్క్తో సహా చాలా బాగా మంచిగా పడింది. మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అని ఖచ్చితంగా కమెంట్లో రాయండి. ఈ శారీ కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఏంటో నేను షార్ట్స్లో మీకు చూపిస్తాను. మీరు ఖచ్చితంగా
మీరు చూడండి. షార్ట్స్లో ఇది అమ్మ శారీ కాబట్టి అమ్మ మీకు కట్టుకుని శారీ చూపిస్తుంది, షార్ట్స్లో మీకు వస్తుంది. మీరు తప్పకుండా చూడండి. అంతేకాదు ఇది ఏ విధంగా ఉంది ఏంటి అన్నది కామెంట్స్లో రాయండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక శారీలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, పండుగ వచ్చేసింది కదా, ఇది నేను తీసుకున్నాను. ఎంతో ముచ్చటపడి ఈ కలర్ తీసుకున్నాను అనమాట. ఇది లెవెండర్ కలర్, చాలా బాగున్నది కదా. ఇది వంకాయ పువ్వు ఉంటుంది కదండి, వంకాయ పువ్వు, ఆ వంకాయ పువ్వు కలర్ అన్నమాట. బార్డర్ చూసారా, మీకు బార్డర్ వచ్చి ఈ విధంగా ఇలా వచ్చింది మనకి. ఇది కూడా పై బార్డర్ వచ్చి ఈ విధంగా వచ్చింది మనకి. బ్లౌజ్ వచ్చి మనకు బ్లౌజ్ ఇదే కలర్ వచ్చింది. మీరు డిజైన్ చూడండి. ఇది నేను ఈ విధమైన శారీ ఇలా తీసుకున్నాను. మొత్తం అంతా మనకి శారీ అంతా ఇదే విధంగా వస్తుంది. మీరు చూడండి, ఇదిగోండి ఎంత డిఫరెంట్గా ఉన్నదంటే చాలా బాగున్నది కదండి. నేను మీకు ముందు చూపించిన శారీకి దీనికి ఎంత డిఫరెంట్గా ఉన్నదో చూస్తున్నారు కదా. మనకి రేట్లు తగ్గుతున్న కొద్దీ పెరుగుతున్న కొద్దీ శారీలోని వాల్యూ మనకు తెలుస్తూ ఉంటుంది, క్వాలిటీ తెలుస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నాకైతే ఇదిగోండి ఈ విధంగా ఉన్నది శారీ. చెప్పాను కదా, నాకు బ్లౌజ్ వచ్చి ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది. నేను ఎంతో ముచ్చటపడి ఈ కలర్ కూడా చాలా తక్కువగా దొరుకుతుందండి. ఇది కూడా మనకి ఇదే శారీ షాపులకు వెళ్తే రెడ్ కలరు రేర్గా ఉంది, బ్లూ అండ్ గ్రీన్, మిగిలిన అన్ని కలర్స్ మనకి ఎన్నైనా దొరుకుతాయి. ఈ కలర్ మాత్రం మనకి చాలా తక్కువగా దొరుకుతుంది. అందుకని ఈ కలర్ తీసుకున్నాను అనమాట. మీ అందరికీ చెప్పాను కదా, చిన్న పిల్లలైనా సరే ఎప్పుడెప్పుడు శారీ కట్టుకుందామా అని అమ్మ శారీ చుట్టుకుంటూ ఉంటారు మనకి. అందుకే పండగ అనేలోకి మనకి చీరలు ఈ విధంగా తీసుకోవాలనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ శారీ ఎలా ఉంది. దీని ప్రైస్ వచ్చి 6600 వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఎంతో బాగున్నది, బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి ఈ శారీ ఎలా ఉంది ఏంటి అన్నది. నేను కూడా వింటాను, మీకు ఇది నచ్చిందా లేదా. నేనైతే ఎంతో ఇష్టపడి ఎంతో కోరికతో ఇది కొనుక్కున్నాను. ఇది మాత్రం అంబికా వెడ్డింగ్ మాల్లో కొనుక్కున్నామండి. ఇది హైదరాబాద్ అంబికా వెడ్డింగ్ మాల్లో కొనుక్కున్నాము. అక్కడ శారీస్ చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. మనకి పట్టు శారీస్ది ఉన్నది, మనకి ఫ్యాన్సీ శారీస్ కూడా వేరుగా షాప్ ఉన్నది. ఆ షాప్లోకి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు. మనకి కావాల్సిన ఐటెం అక్కడ ఉన్నది కాబట్టి చక్కగా కొనుక్కోవచ్చు హ్యాపీగా. చాలా చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇది కూడా నేను షార్ట్స్లో పెడతాను. కట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్నది షార్ట్స్లో వస్తూ ఉంటుంది. మీరు షార్ట్స్లో చూడండి, చాలా బాగున్నది. నెక్స్ట్ మీకు ఆల్రెడీ నేను వీడియో చేశాను, అయినప్పటికీ నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఈ శారీస్ ఆల్రెడీ నేను మీకు చూపించాను, అయినప్పటికీ ఇప్పుడు చూపిస్తున్నాను. ఎందుకంటే కంచిపట్టి శారీస్ మనకి రేట్లు తెలియాలి కదా, రేట్లు తెలుసుకోవడానికని నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది గ్రీన్ కలర్లో వచ్చింది మనకి. ఇదిగోండి గ్రీన్ కలర్లో ఈ విధంగా మనకి కంచిపట్టు శారీ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ బార్డర్ వచ్చి మనకి పింక్ కలర్లో, పింక్ షేడ్లో వచ్చింది. ఈ విధంగా మనకి గ్రీన్ కలర్. ఇలాంటివి చాలా ఎక్కడ చూసినా మనకి బాగానే దొరుకుతున్నాయి కాబట్టి ఇలాంటిది పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ముందు చూపించిన 2 కలర్స్ మాత్రం దొరుకుతుంది, చాలా కష్టమైంది మాకు. అందుకని మేము ఆ కలర్స్ అయితే తీసుకున్నాము. ఇది చూసారు కదా, ఇదైతే ఇది కూడా మనకి 6800 పడిందండి. 6800 ఇది పడింది మనకి. చూస్తున్నారు కదా, చాలా బాగున్నది కదా. ఇది కూడా దీని మీద బ్లౌజ్ ఆల్రెడీ కుట్టి చేసేసుకున్నాము. బ్లౌజ్ వచ్చి మనకి ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది. నేను మీకు ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక రేటు, ఒక అండర్స్టాండింగ్ వస్తుందని నేను చూపిస్తున్నాను అనమాట. మీకు కూడా తెలుస్తుంది కదా, ఇంత రేట్లలో నడుస్తున్నాయి అని. రేట్ని బట్టే క్వాలిటీ ఏంటి, డిజైన్ ఏంటి అంతా మారుతుంది. కలర్ కూడా అండి, ఆఖరికి ఇదే రేటు అదే కొంచెం తక్కువ బడ్జెట్లో మనకి ఇంకో కలర్ చూపించమంటే రాదంట. మనకి తక్కువ బడ్జెట్లో రెడ్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలర్ అలాంటివి ఉన్నాయి.
కొన్ని కొన్ని మెయిన్ కలర్స్కి రేట్ ఎక్కువగా ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. అందుకని మేము కలర్స్ ఏంటంటే ఎంచుకుని తీసుకున్నాము. చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ శారీలోకి వెళదాము. సంక్రాంతికి ఇంత మంచి శారీస్ కొనుక్కున్నాము. అంతేకాదండి, ఇంకా గాగ్రాస్ కూడా ఉన్నాయి. చాలా మంచి షాపింగ్ చేసాము ఈ సంక్రాంతికి. ఇదిగోండి నెక్స్ట్ శారీ వచ్చి ఇది మనకి పళ్ళు వచ్చింది అన్నమాట. పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది మనకి. ఇదిగోండి ఇదంతా మనకి పళ్ళు వచ్చింది. శారీ అయితే మనకి ఈ విధంగా బార్డర్ చూసారు కదా. మనకి కింద బార్డర్ ఈ విధంగా పెద్ద బార్డర్ వచ్చింది. పైన బార్డర్ అయితే మనకి సింపుల్ గా ఈ విధంగా వచ్చింది అన్నమాట. సింపుల్ గా ఇలా వచ్చింది. మనకి కలర్ వచ్చి ఈ విధంగా ఆరెంజ్ కలర్ లో వచ్చి ఇలా వచ్చింది. మనకి శారీ మొత్తం ఈ విధంగా వచ్చింది. పళ్ళు కూడా మీరు చూసేసారు కదా, ఈ విధంగా మనకి వచ్చింది. చూసారు కదా, ఈ ఆరెంజ్ కలర్ శారీ మీద ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. ఈ విధంగా మనకి ఈ శారీ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. దీని రేట్ వచ్చి మనకి 6800 అండి, అలా పడింది మనకి. ఇది కూడా కంచిపట్టు శారీ. ఇది కూడా మేము ఇందాక చూపించిన గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఇది సౌత్ ఇండియా మాల్లో కొనుక్కున్నాము. చాలా బాగున్నాయి. చూసారు కదా, నేను చూపించిన శారీస్ అన్ని మీ అందరికి నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్తో ఇంకా కొత్తగా వస్తాను. ఎవరైనా కనుక నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. అప్పుడు దాకా సెలవు తీసుకుంటాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటూ బాయ్.